హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేక్ అండ్ మోర్. ఈరోజు వీడియోలో నేను సింపుల్గా బర్త్డే కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ కేక్ డిజైన్ అనేది చేయడానికి ఎలాంటి కేక్ నాజిల్ కూడా అవసరం లేదు. చాలా ఈజీగా ఇలా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కేక్ అనేది చాలా స్పాంజీగా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఫస్ట్ అయితే మనం కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి 2 ఎగ్స్ని తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది కొంచెం ఫోమీగా అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్ ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకోండి. ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ని వేస్తున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పైనాపిల్ ఫ్లేవర్లో కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేస్తాను. ఈ విధంగా మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా ఈ విధంగా విస్క్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ని యాడ్ చేసుకొని మరలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఎగ్ని అంత బాగా మనం విస్క్ చేస్తే కేక్ అనేది అంత స్పాంజీగా ఫ్లఫీగా వస్తుందండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 3/4 కప్ వరకు మైదా పిండిని, 3/4 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని బాగా జల్లించుకోండి. ఇలా జల్లించడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ విధంగా జల్లించుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోండి, ఎలాంటి లంప్స్ లేకుండా. ఈ కేక్లో నేను ఎలాంటి పెరుగును కానీ పాలను కానీ యాడ్ చేయడం లేదండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఇది కొంచెం థిక్గా ఉందండి. సో దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు నార్మల్ వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేస్తాను. పాలను యాడ్ చేసినట్లయితే మనకి కేక్ అనేది నిల్వ తక్కువగా ఉంటుందండి. వాటర్తో చేసుకున్నట్లయితే మనకి కేక్ అనేది నిల్వ ఉంటుంది. చూస్తున్నారు కదా, మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా ఇప్పుడు ఒక 6 ఇంచ్ కేక్ టిన్ని తీసుకున్నాను. దీంట్లోకి బటర్ పేపర్ని అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఈ విధంగా చేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. బేక్ అయిపోతుందండి. నేను తర్వాత స్టెప్ అనేది వీడియో షూట్ చేయలేదు. ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం నేను ఇక్కడ క్రీమ్లో కొంచెం షుగర్ పౌడర్ని, పైనాపిల్ ఎసెన్స్ని యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే మీడియం స్పీడ్లో కొంచెం బీట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం దిగ్గైన తర్వాత మీడియం టు హై స్పీడ్లో ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు కూడా బీట్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా పీక్స్ అనేవి రావాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ క్రీమ్ అనేది వస్తుంది. మన క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. కేక్ కూడా ఇక్కడ నేను బేక్ చేసి తీసింది వీడియో అనేది షూట్ చేయలేదండి. సో చల్లారిపోయిన తర్వాత ఇలా షూట్ చేశాను. చూస్తున్నారు కదా, మన కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయింది. సో నైఫ్తో చుట్టి ఈ విధంగా అనుకొని ఒకసారి ట్యాప్ చేస్తే మన కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, కేక్ అనేది చాలా స్పాంజీగా ఫ్లఫీగా వచ్చింది. చాలా ఈజీగా అయితే మనం కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొంచెం పైన ఉన్న హార్డ్ లేయర్ని తీసేస్తున్నానండి. ఇప్పుడు ఈ కేక్ని నేను 3 లేయర్స్ లాగా కట్ చేస్తున్నాను. మీరు కొత్తగా బేకింగ్ చేస్తున్నట్లయితే 2 లేయర్స్ మాత్రమే కట్ చేసుకోండి. అప్పుడు మీకు ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, 3 లేయర్స్ నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రాస్టింగ్ చేసేసుకుందాము. ఇలా కేక్ బోర్డ్ పైన కొంచెం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకున్నాను. టాప్ లేయర్ని బాటంలో ఉంచానండి. ఈ విధంగా ఉంచి షుగర్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను. షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఫస్ట్ అయితే షుగర్ సిరప్ని మొత్తం అంతా అప్లై చేసేస్తున్నాను.
ఈ విధంగా అప్లై చేసిన తర్వాత విప్పింగ్ క్రీమ్తో లేయర్ అనేది ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. అదేవిధంగా సేమ్ 3 లేయర్స్ని కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవాలండి. మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళకుండా ఇంట్లోనే చాలా ఈజీగా బర్త్డే కేక్స్ని ఎలా చేసుకోవాలో ఈ ఛానల్లో నేను చాలా క్లియర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని వీడియోస్ అన్నీ చూడండి. ఒకవేళ మీకు వీడియోస్ అన్నీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, సెకండ్ లేయర్ వేసిన తర్వాత ఒకసారి క్లోజ్ చేస్తున్నాను రెండింటిని కలిపి. ఇప్పుడు బాటమ్ లేయర్ని టాప్లో ఉంచి మరలా నేను షుగర్ సిరప్ని అప్లై చేసి విప్పింగ్ క్రీమ్తో కోట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను బ్లూ కలర్లో కేక్ని చేయాలనుకుంటున్నానండి. సో నేను సెపరేట్గా కలర్ని ప్రిపేర్ చేయలేదు. కొంచెం విప్పింగ్ క్రీమ్ని వేసి కొద్దిగా నేను బ్లూ కలర్ని ఒక 1 డ్రాప్ వేసి స్పూన్తో బాగా ఇక్కడే మిక్స్ చేసేసాను. లైట్ బ్లూ షేడ్ అనేది వచ్చింది. చాలా మంచి కలర్ అయితే వచ్చిందండి. ఇలా కూడా మీరు కలర్ని అయితే మిక్స్ చేసేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్లో నేను చూపించాను. ఇప్పుడు మొత్తం అంతా బ్లూ లేయర్ని ఫిల్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా నేను బ్లూ కలర్తోనే ఫినిషింగ్ అయితే చేస్తానండి. క్రమ్ కోటింగ్ ఏమీ చేయడం లేదు, డైరెక్ట్గా నేను సాఫ్ట్ ఫినిషింగ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా డిజైన్ చేసుకుంటే కేక్ అనేది చాలా అందంగా కనపడుతుంది. ఇది చాలా సింపుల్ డిజైన్ కూడా అండి. సో ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ డిజైన్ అనేది. ఈ విధంగా చేసిన తర్వాత చుట్టూ కూడా టిష్యూ నాప్కిన్తో క్లియర్గా క్లీన్ చేస్తున్నాను. కేక్ అనేది నీట్గా కనపడుతుంది. అప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎంత సాఫ్ట్ ఫినిషింగ్ అనేది వచ్చిందో చూస్తున్నారు కదా. ఇప్పుడు కాసేపు దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుతాను, అప్పుడు ఇది సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసాను. ఇప్పుడు డెకరేషన్ అయితే చేస్తున్నానండి. మిగిలిన వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ని ఈ విధంగా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇక్కడ నేను ఫస్ట్ టైం టెడ్డీ బేర్స్ని వేయడానికి ట్రై చేస్తున్నానండి. కొంచెం బెటర్గానే వచ్చాయనుకుంటున్నాను. ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేస్తున్నాను. ఇవి ఎలా వచ్చాయనే విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా, కొంచెం బెటర్గా చేశానా లేదంటే అసలు బాగాలేదా అనే విషయం. చాలా డేస్ నుంచి ఈ డిజైన్ అనేది ట్రై చేద్దాం అనుకుంటున్నాను, వస్తుందా రాదా అని ఆగిపోయాను. సో ఫైనల్గా అయితే నేను ట్రై చేసేసాను. నాకైతే కొంచెం బెటర్గానే అనిపించాయి. మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నార్మల్ విప్పింగ్ క్రీమ్ తోటి నార్మల్గా ఎలాంటి పైపింగ్ నాజల్ లేకుండానే ఈ డిజైన్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి. కిడ్స్ బర్త్డేస్కి చాలా అందంగా ఈ కేక్స్ అనేవి కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత సేమ్ అదే పైపింగ్ బ్యాగ్లో నార్మల్గానే నాజల్ లేకుండానే ఇలా డిజైన్ చేస్తున్నాను. మీ దగ్గర కేక్ నాజల్ లేకపోయినా సరే ఇలా సింపుల్గా కేక్ని అయితే డెకరేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను పైన కూడా చుట్టూ ఇలా డాట్స్ కింద వేస్తున్నాను. ఇలా కూడా చాలా అందంగా డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నానండి. దీంతో నేను ఇక్కడ టెడ్డీ బేర్స్ ఐస్ ఇంకా నోస్ అనేవి బాగా క్లియర్గా కనిపించడం కోసం ఇలా చాక్లెట్తో నేను ఇలా డిజైన్ చేస్తున్నాను.
ఈ చాక్లెట్తో ఇలా చేసిన తర్వాత మనకి షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా డిజైన్ చేసేసాను. మిగిలిన చాక్లెట్తో చిన్నగా ఇలా సింబల్స్ అయితే ఇక్కడ వేస్తానండి. మన దగ్గర క్రియేటివిటీ ఉంటే కేక్ని ఎన్ని రకాలుగైనా డెకరేట్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా డెకరేట్ చేశాను. మీకు నచ్చినట్లుగా మీరైతే డెకరేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోయినా ఏం పర్వాలేదండి, ఇంట్లోనే బటర్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుని కేక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామందికి విప్పింగ్ క్రీమ్ అనేది అవైలబుల్గా ఉండదు. అలాంటి వారు కావాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో విప్పింగ్ క్రీమ్ పౌడర్ అనేది దొరుకుతుందండి. దాంతో కూడా కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ట్రై చేయొచ్చు. లేదంటే బటర్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుని కూడా బర్త్డే కేక్స్ని అయితే ఈజీగా ఇంట్లోనే డెకరేట్ చేసుకోవచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా నా దగ్గర ఉన్న ఇలా హాఫ్ వైట్ షుగర్ బాల్స్తో డెకరేట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్ అయిన టెడ్డీ బేర్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన తర్వాత ఇలా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ పైనాపిల్ ఫ్లేవర్డ్ టెడ్డీ బేర్ థీమ్డ్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.